తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ కూడా గజ్వేల్ ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ వేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గజ్వేల్లో కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్. ఇక మరి కాసేపట్లోనే కామారెడ్డి వెళ్లనున్నారు. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ సమయం లేకపోవడంతో కేసీఆర్ ప్రచార రథంపై నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. కొద్దిసేపటి క్రితమే గజ్వేల్లో సీఎం కేసీఆర్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రచార రథంపై ఉండి గజ్వేల్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరో చోట నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండడంతో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయడానికి గజ్వేల్ కు చేరుకోవడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చూసేందుకు అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. గజ్వేల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్. ఆర్డీఓ కార్యాలయంలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్లో కొద్దిసేపటి క్రితమే 2 సెట్ల నామినేషన్ పత్రాలను కేసీఆర్ అక్కడ ఆర్డీఓ ఆఫీసులో అధికారులకు సమర్పించారు. ఆ తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార రథంపై నుండి కేసీఆర్ బయలుదేరారు. మరి కాసేపట్లో కామారెడ్డికి వెళ్లాల్సి ఉండటంతో అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. కేసీఆర్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తుండటంతో అక్కడకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్ పార్టీ శ్రేణులకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లోనే కామారెడ్డికి వెళ్లి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత కామారెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉంది. ఇక కామారెడ్డిలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం, అక్కడ బహిరంగ సభ ఉండటంతో గజ్వేల్లో ప్రచార రథంపై నుండే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు కేసీఆర్. మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రచార రథంపై నుండి కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ చాపర్ వద్దకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కామారెడ్డికి సీఎం గజ్వేల్ నుంచి బయలుదేరుతారని తెలుస్తుంది. ఇక సీఎం కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రత్యేక పూజల అనంతరం ఈ రోజు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ రోజు మంచి రోజు కావడంతో సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణలో చాలా మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తూ ఉన్నారు. ఇక గజ్వేల్లో నామినేషన్ను పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లోనే గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డికి పయనమవుతారని తెలుస్తుంది. కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కామారెడ్డిలో
బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలను ప్రజలను అక్కడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గజ్వేల్లో కూడా మనం చూస్తున్నాం, కేసీఆర్ ను చూసేందుకు చాలా మంది అక్కడకు తరలి వచ్చారు. పార్టీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. జై కేసీఆర్ అనే నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. ప్రజలకు అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదులుతున్నారు. మరి కాసేపట్లోనే గజ్వేల్ నుండి కేసీఆర్ కామారెడ్డికి పయనమవుతారు. కామారెడ్డిలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక మొదటి నుంచి చూస్తున్నాం, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక రోజుకు 3 సభలకు తగ్గకుండా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, రేపు తెలంగాణ సర్కారు వస్తే ఏం చేయబోతుందనే అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే ఇక ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు సీఎం కేసీఆర్. ఇక ఈ రోజు కేసీఆర్ తో పాటు చాలా మంది ప్రముఖులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అదేవిధంగా ఈ రోజు మంచి రోజు కావడంతో చాలా మంది నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో ఈ రోజు నామినేషన్లు భారీగా దాఖలవుతాయని చెప్పి అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అక్కడి నుంచి ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ గ్రౌండ్ కు చేరుకుంటున్నారు కేసీఆర్. ఇక అక్కడి నుంచి గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ మరి కాసేపట్లోనే కామారెడ్డికి పయనమవుతారు. కామారెడ్డికి వెళ్లిన తర్వాత కామారెడ్డిలో ముందుగా నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చిన వారికి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు సీఎం కేసీఆర్. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదులుతున్నారు. కొద్దిసేపటి క్రితమే గజ్వేల్ ఆర్డీఓ ఆఫీసులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్. అక్కడ ఉన్న ముఖ్య నాయకులను పలకరిస్తూ ముందుకు కదులుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ముఖ్య నాయకులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కేసీఆర్ కు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి కామారెడ్డికి బయలుదేరుతారు. సో ముఖ్య నాయకులు చాలా మంది అక్కడకు చేరుకున్నారు. కేసీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు. ప్రచారానికి సంబంధించి ఎలా జరుగుతుంది ఏంటి అని కూడా సీఎం కేసీఆర్ వాకప్ చేసినట్టు తెలుస్తోంది. గజ్వేల్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు ఆర్డీఓ కార్యాలయంలో. మరి కాసేపట్లోనే గజ్వేల్ నుండి కామారెడ్డికి సీఎం కేసీఆర్ పయనమవుతారు. ఇక గజ్వేల్ నుంచి కేసీఆర్ కామారెడ్డికి చేరుకుంటారు. అక్కడ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత ఈ రోజు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సో బహిరంగ సభకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. భారీగా జన సమీకరణ కూడా చేపట్టారు. సో సీఎం కేసీఆర్ కామారెడ్డి సభ వేదికగా ఏం మాట్లాడతారు అనే దానిపై అటు ప్రతిపక్షాలతో పాటు యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సో 2 చోట్ల సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్లో అయితే ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేస్తారు గులాబీ బాస్. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొద్ది రోజుల క్రితం ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఆ ఆలయాన్ని కేసీఆర్ చాలా సెంటిమెంట్ గా కూడా భావిస్తారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ముందుగా గజ్వేల్ కు చేరుకున్నారు కేసీఆర్. గజ్వేల్ కు చేరుకుని గజ్వేల్లో ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ తదనంతరం అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార రథంపై ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం కేసీఆర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఇక చూస్తున్నాం విజువల్స్ లో హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సీఎం కేసీఆర్ మరి కాసేపట్లోనే గజ్వేల్ నుండి బయలుదేరుతున్నారు.
దానికి సంబంధించి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. చాపర్లో సీఎం ఆసీనులయ్యారు. మరి కాసేపట్లోనే చాపర్ కామారెడ్డికి చేరుకోనుంది. ఇక కామారెడ్డికి చేరుకున్న తర్వాత ముందుగా సీఎం కేసీఆర్ అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. రెండో విడతలో భాగంగా ఈరోజు గజ్వేల్ కామారెడ్డి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కామారెడ్డి సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి 2 చోట్ల సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు, గజ్వేల్, కామారెడ్డి. ఇక కామారెడ్డిలో టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తుండటం, అదేవిధంగా గజ్వేల్లో ఇటు ఈటెల రాజేందర్ కూడా పోటీ చేస్తుండటంతో ఈ 2 నియోజకవర్గాలపై యావత్ తెలంగాణలో ఆసక్తిగా మారింది. 2 నియోజకవర్గాలపై మెజారిటీ ఎంత ఉంటుంది ఏంటి అనే దానిపై ఎక్కడికక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ లెక్కలు కట్టుకుంటున్న సందర్భాలు కనపడుతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం. సీఎం కేసీఆర్ ను చూసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు భారీగా తరలి వచ్చారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి చేరుకోనున్నారు. కామారెడ్డికి చేరుకున్న తర్వాత మొదటగా నామినేషన్ దాఖలు చేస్తారు సీఎం కేసీఆర్. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అక్కడ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత అన్ని తానై ప్రచారాన్ని హోరెత్తించడం. అటు కేసీఆర్ తో పాటు ఇటు కేటీఆర్, మంత్రి హరీష్ రావు కూడా గులాబీ దళాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. ఈసారి కంపల్సరీగా హ్యాట్రిక్ కొట్టాలి, హ్యాట్రిక్ సీఎం గా చరిత్ర సృష్టించాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రేపు తెలంగాణలో మరొకసారి బీఆర్ఎస్ సర్కార్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సభల్లోనే ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉన్నారు. సాధించుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేసుకున్నాం, సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ఏమవుతుంది అనేది కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాము, మేనిఫెస్టోతో పాటు మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు కేసీఆర్. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నామని కూడా ప్రజా ఆశీర్వాద సభ వేదికగా సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి బీఆర్ఎస్ సర్కార్ను ఆశీర్వదించాలని కూడా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ కోరుతూ ఉన్నారు. ఇక ఈసారి ఎలక్షన్స్ హీట్ అనేది తెలంగాణలో పెరిగిపోయింది. ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో కూడా కొంత పుంజుకుందని చెప్పాలి. వలసలు చేరికలతో కాంగ్రెస్ బలం పెరిగిపోయింది. సో కాంగ్రెస్ కూడా ఈసారి బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుంది అనే విషయం అనేది పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యాయి. ప్రతి సీటును సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేసీఆర్ కూడా ఈసారి 2 చోట్ల పోటీ చేస్తున్నారు. వ్యూహాలకు పదును పెట్టాయి. అటు కేసీఆర్ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ బీజేపీ నుంచి ఒక ముఖ్య నేత ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కామారెడ్డిలో ఎవరు పోటీ చేస్తారా అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో కామారెడ్డి స్థానంపై కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొంది. 2 సీట్లలో ఏం జరగబోతుంది, ప్రజలు ఏ వైపు తీర్పునిస్తారు అనే దానిపై ఎక్కడికక్కడ రాజకీయ విశ్లేషకులు లెక్కలు కడుతూ ఉన్నారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్ లాస్ట్ టైం కూడా భారీ మెజార్టీ సాధించారు. ఈసారి ఇంకా ఆ మెజార్టీని పెంచేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అదేవిధంగా కామారెడ్డిని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఈ రోజు బహిరంగ సభ జరగనుంది. ఆ బహిరంగ సభ వేదికగానే గులాబీ దళపతి అక్కడ ఎంత బలం అంటే ఎంత మెజార్టీ సాధించబోతున్నారు అనేది ఈ సభా వేదికగానే ప్రతిపక్షాలకు చూపించే ప్రయత్నం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులైతే ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి కామారెడ్డికి చేరుకోబోతున్నారు. హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ ను చూస్తున్నాం. చాపర్ ఇప్పుడే గాల్లోకి ఎగిరింది. మరి కాసేపట్లోనే కామారెడ్డిలో చాపర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి నేరుగా కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత కామారెడ్డిలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయలుదేరతారు. ఆ సభా వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే దానిపై యావత్ తెలంగాణతో పాటు ఇటు ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక ప్రచారాన్ని అంతా తానై హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇక 2 విడతల ప్రచారాన్ని ముగించుకొని 3వ విడతకు కూడా శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లో లాస్ట్ సభ జరగనుంది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం, ప్రచారాన్ని ఒకసారి అందరూ అభ్యర్థులు కూడా ఒకసారి పూర్తి చేసుకుని 2వ దశ ప్రచారంలోకి కూడా బీఆర్ఎస్ అడుగు పెడుతోంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ దళపతి నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు
ఎందుకు ఇక్కడ అధికారం కోసం తహతహలాడుతున్నాయి, ఒకవేళ ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజా ఆశీర్వాద సభ వేదికగా కేసీఆర్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రచారాన్ని అంతా తామై నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు సీఎం కేసీఆర్.